మంది అమ్మేళ్ళందరూ చెడ్డ పనికి పోతూ ఉంటారు. మీరు ఈ పని మీరు నిలుపుకోవాలి. మీరు కొడతాగా బిడ్డని కొత్త అంతా సరిగైపోతుంది. మీకు మిషన్లో పండపెట్టి మిమ్మల్ని ఉన్మని కండపెడతారు. ఓరు అంపింది ఓరు కొట్టింది అని చెప్పి అప్పుడు వచ్చి మీరు మొత్తం కూడా మాటుకుంటారు. ఇంకా మీ పని మీరు నిలుపుకోవాలి. నేను ఈశ్వర స్వామి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఊరువాకిందే నేను ఆ మూలిగ తాయిని దాన్ని అమ్మి మీరు నిండా రోజులు కూడుతుంటా ఉంతిరి. ఇప్పుడు నిలిచిపోయిందని చెప్పేసి పెద్ద మీకు బాధిపోయిపోయిందని చెప్పేసి నిండా కోప్పడతా చెడ్డ పనికి తొనగిపోయారు. ఆ పని మీరు చేయకూడదు. ఒగుని ఎంపతో కూడా కొట్టను. మీరు వాడిని వచ్చి మిషన్లో పెట్టి పండపెట్టి ఉన్మని కండపెడతారు. మీరు మొత్తం గురు మాడతారు. మొత్తం గురిని వచ్చి లోగ వేసేస్తారు. దాని నుంచి మీరు ఉసురు బతుక్కోవాలా, తప్పించుకోవాలి. మీరు ఆ పని మీరు చేయకూడదు. కొంచెం ఎట్టపోతుంది ఏమవుతుంది చూడాలి. మీరు బిడ్డలంతా బతుకుతారు కదా. ఎక్కువ ఎంత బిడ్డలు మందు తాగి ఎన్ని రోజులు పాడవుతూ ఉన్నారు. మైండ్ చేంజ్ అయ్యి ఎన్ని రోజులు హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు బిడ్డలు. కొంచెం పొరుమి నిదానం ఉండాలి. మొత్తం కూడా కొంచెం శుద్ధమవని బిడ్డలంతా కొంచెం శుద్ధమవని ఆడే పని పెట్టుకోకూడదు. మీరు నిలుపుకోవాలి. మీరు అది మీకే ఆపుతూ వచ్చి ముంజిపోను. పెద్ద పెద్ద మనుషులతో బయటపడిపోతారు. అలాగా నిలుపుకుండా మీరు కొట్టేస్తే గవర్నమెంట్ మారితే మీకు వచ్చి మొత్తం సరిగిపోతుంది. వేరే వాళ్ళు వస్తే మిమ్మల్ని వలాతను ఉడస్తారా? మిమ్మల్ని సామీలు కొడతాము. తప్పు చేసే వాళ్ళని కొడతాము. మేము తప్పు చేయకముందునే తప్పించుకోండి. మీరు తప్పు చేసేసి రేటుకి వచ్చి మాటకు మొత్తం కూడా మూసుకూడదు. వదిలేసి ఒழுంగా ఉండ. మీరు చెప్పేసాను నేను.